అన్న పెట్టెళ్ళిపోయిన తర్వాత స్నానానికి వెళ్ళి ఉడేసుకొని తెచ్చిపోయింది. ఆదిరెడ్డి లైఫ్ లో ఏం చెయ్యాలో తెలియని స్టేజ్ లో టైం పాస్ కి బిగ్ బాస్ రివ్యూ చెప్తూ కొంచెం గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే గుర్తింపే తనకి ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు అవకాశం తెచ్చిపెట్టింది. తన జెన్యూనిటీతో, తన హానెస్టీతో టాప్ 5 వరకు వచ్చి అందరి మెప్పు పొందాడు ఆదిరెడ్డి. బిగ్ బాస్ తర్వాత తన పాపులారిటీ ఇంకా పెరిగిందని చెప్పాలి. అలాగే రివ్యూస్ కంటిన్యూ చేస్తూ బాగా సక్సెస్ అయ్యాడు. యాక్చువల్ గా ఆ సక్సెస్ తో వచ్చిన డబ్బుతో కావలిలో కోట లాంటి ఇల్లుని కూడా కట్టుకున్నాడు ఆదిరెడ్డి. కానీ ఇంత హ్యాపీ అండ్ సక్సెస్ లైఫ్ లీడ్ చేస్తున్న ఆదిరెడ్డి జీవితంలో కూడా చెప్పలేని బాధలు, చెడు అనుభవాలు ఉన్నాయని చెప్పాలి. రీసెంట్ గా ఆదిరెడ్డి ఆ స్ట్రగల్ డేస్ ని గుర్తు తెచ్చుకున్నాడు. అమ్మని తలుచుకొని ఏడ్చేశాడు. మా కుటుంబానికి ఉన్న కష్టాలు అన్ని ఇన్ని కాదు, 10 లక్షల పైన అప్పు ఉన్నింది. నేనేమో అన్నం సరిగా లేదు, కర్రీ సరిగా లేదు అంటూ ప్లేట్లు విసిరేవాడిని. మా దగ్గర ఏమీ ఉండేవి కాదు. మా అమ్మ ఏదైనా ఫంక్షన్ ఆర్ పెళ్లికి వెళ్లాలంటే బంధువులతో బంగారం అప్పు తీసుకొని వెళ్లేది. చెప్తే నమ్మరు, మాకున్న కష్టానికి అమ్మ ఉరి వేసుకుని చనిపోయింది. నిజంగా జీవితంలో ఆ పెయిన్ ని మర్చిపోలేను. అయితే ఇప్పుడు నాతో అన్ని ఉన్నాయి, పెద్ద బంగ్లో, ఒంటి నిండా బంగారం కొనగలిగే డబ్బు, కార్లు, కానీ అమ్మే లేదు అంటూ ఏడ్చేశాడు. అందుకే ప్రతి ఒక్కరికి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ ఎవరు సూసైడ్ చేసుకోకండి. ప్రాబ్లమ్స్ అండ్ సిచ్యుయేషన్స్ ఆర్ టెంపరరీ. లైఫ్ లో మీకు ఒక రోజు సక్సెస్ వస్తుంది. మీ పేరెంట్స్ ని మాత్రం వాళ్ళు ఉన్నప్పుడే బాగా చూసుకోండి అంటూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది SR జనరల్ టాక్స్.